హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మనం ఒప్పో A3 Pro 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది వచ్చేసి మనకు అండర్ 20,000 లోపే వస్తుంది. దీని ఫీచర్లు కొంచెం సిమిలర్గా ఒప్పో F27 Pro Plus 5G మాదిరిగానే ఉంటాయి. అది వచ్చేసి మనకు అండర్ 30,000 లోపు లాంచ్ అయిందన్నమాట. ఒకసారి అయితే ఈ మొబైల్ని మనం ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాం. మరెన్నో లేటెస్ట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా అయితే బాక్స్ ఓపెన్ చేయగానే మనకు మొబైల్ ఫోను ఒక ర్యాపర్లో చుట్టుంది. ఒకసారి మొబైల్ ఫోన్ను తీసి పక్కన పెట్టేసి దాని లోపల వచ్చిన కంటెంట్ చూద్దాం. మనకు వచ్చేసి పౌచ్ వచ్చేసి ఈసారి అన్నిట్లాగా ప్లెయిన్గా ఇవ్వకుండా ఈసారి కొంచెం క్వాలిటీగా ఇచ్చారండి. పౌచ్ వచ్చేసి ఇది గ్రిప్పీ, పట్టుకోవడానికి చాలా గ్రిప్పీగా ఉంది, చాలా క్వాలిటీగా ఉండండి పౌచ్ అయితే ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకు సిమ్ ఎజెక్టర్ టూల్, దాంతోపాటుగా వారంటీ ఇన్ఫర్మేషన్, క్విక్ స్టార్ట్ గైడ్ ఇవి ఇవ్వడం జరిగింది. ఇంకా లోపల చూస్తే మనకు వచ్చేసి ఛార్జర్ వచ్చేసి 45 వాట్స్ సూపర్ హుక్ ఛార్జింగ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు టైప్ సి కేబుల్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మొబైల్ ఒకసారి ఎలా ఉందో చెక్ చేద్దాం. ముందుగా మొబైల్ చూడడానికైతే ఇలా ఉంది. ఒకసారి దీని బ్యాక్ సైడ్ స్టిక్కర్ని తీసేసి చూద్దాం. బ్యాక్ సైడ్ అయితే మనకు మ్యాట్ ఫినిష్తో ఉందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి 2 కెమెరాలు, ఒకటి రింగ్ లైట్లా ఉంది, ఇది ఎవరో లైట్ కాదు, ఫ్లాష్ లైట్ అనమాట. చాలా బాగుందండి. పై సైడ్ వచ్చేసి మనకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే లేదు. రైట్ సైడ్లో వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. నెక్స్ట్ బాటంలో వచ్చేసి మనకు స్పీకర్ గ్రిల్, దాంతోపాటు టైప్ సి పోర్ట్, మైక్, 3.5mm జాక్ ఇవ్వడం జరిగింది. మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి సిమ్ ట్రే ఇవ్వడం జరిగింది. ఒకసారి సిమ్ ట్రేను ఓపెన్ చేసి చూద్దాం. దీన్ని ఓపెన్ చేసి చూస్తే మనకు 2 సిమ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు అండి. దీంట్లో నానో సిమ్ కార్డ్స్. ఒకవేళ ఒక సిమ్ కార్డు బదులుగా మెమరీ కార్డ్ వేసుకునే ఛాన్స్ ఉంది. ఒకసారి మొబైల్ని ఆన్ చేసి చూసినట్లయితే మనకు ఒప్పో అని వచ్చిందండి. ఒకసారి కేస్ వేసి ఎలా ఉందో లుకింగ్ అనేది చూద్దాం. ఒకసారి లుక్ అయితే చూడడానికి చాలా బాగుందండి. పౌచ్ అయితే చాలా క్వాలిటీగా ఉంది, మొబైల్కి తగ్గట్టుగా ఉంది. ఎడ్జెస్కి అయితే చాలా థిక్గా ఉంది. ఇది ఒకవేళ డ్రాప్ అయినా కానీ దీనికి కొంచెం సపోర్ట్గా ఉందండి. కేస్ అయితే నాకు పర్సనల్గా కేస్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఈ మోడల్లో అన్ని ఫోన్లకు ఈ విధంగా ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుందండి. సరే, ఒకసారి కేస్ అయితే పక్కకు పెట్టేసి క్విక్ సెటప్ చేస్తూ ఒకసారి మనం దీని ఫ్యూచర్లు చెప్తాను, వినండి. ముందుగా మనకు డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ ఎల్సిడి డిస్ప్లే వస్తుందండి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అండి. దీని ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అండి. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్ అండి. ఇది 2.4 GHz మీద రన్ అవుతుంది. దీని ర్యామ్ వచ్చేసి 8GB ర్యామ్ అండి. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 2 వేరియంట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి 128GB, రెండోది వచ్చేసి 256GB స్టోరేజ్ అండి. దీని కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చేసి 2 మెగాపిక్సెల్ అండి. 2 మెగాపిక్సెల్ వచ్చేసి డెప్త్ సెన్సార్ అండి. ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ వస్తుందండి. దీంట్లో వచ్చేసి 45 వాట్స్ సూపర్ హుక్ ఫాస్ట్ ఛార్జర్ బాక్స్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈసారి బ్యాటరీ వచ్చేసి మనకు 5100 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ మొబైల్ అయితే 2 కలర్ వేరియంట్లో లాంచ్ అవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి మూన్ లైట్ పర్పుల్ అండి, రెండోది వచ్చేసి స్టెరీ బ్లాక్ అండి. మనకి ఈ మొబైల్ వచ్చేసి కలర్ OS 14 అండ్ ఆండ్రాయిడ్ OS 14తో రన్ అవుతుందండి. దీని ముఖ్యంగా ఫ్యూచర్లు చూసుకుంటే ఇది సిమిలర్గా కొంచెం ఒప్పో F27 Pro Plus 5G మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన మొబైల్ ఫ్యూచర్లు కాస్త సిమిలర్గా యాడ్ అయ్యాయండి దీనికి. దీని ప్రొడక్షన్ వచ్చేసి 360 degrees డ్యామేజ్ ప్రూఫ్ ఆర్మూర్ బాడీతో రావడం జరుగుతుంది ఈ మొబైల్ కూడా. దాంతోపాటుగా దీంట్లో వచ్చేసి మనకు IP54 రేటెడ్ మొబైల్ అండి. ఇది IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుందండి. ఇది స్ప్లిప్ ప్రూఫ్ అంటే మామూలుగా దీని మీద వర్షం చుక్కలు లాంటివి పడ్డా కానీ మనకు డిస్ప్లే టచ్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందని చెప్తున్నారండి. దీన్ని వీళ్ళు స్పెషల్ టచ్ అంటున్నారండి. ఇంకోటి వచ్చేసి దీనిలో డిజైన్ వచ్చేసి ప్రీమియం గ్లాసీ డిజైన్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి AI లింక్ బూస్టర్, AI ఎరైజర్ అంటే కెమెరాలో మనకు అన్వాంటెడ్గా ఉన్న వాటిని దాన్ని రిమూవ్ చేసి చూపించేదాన్ని AI ఎరైజర్ అంటారండి. ఇది మనకు ప్రీమియం మోడల్లో ఉండేది. ఇప్పుడు మనకు బేసిక్ 20,000 బిలో మోడల్లో కూడా AI ఎరైజర్ అని చెప్పేసి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదైతే చాలా కూల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అల్ట్రా వాల్యూమ్ మోడ్ వచ్చేసి 300% ఉంటుందండి.
ఈ వాల్యూమ్ మోడ్ అనేది. ర్యామ్ వచ్చేసి ఎక్స్పెన్షన్ అవుతుందండి. దీంట్లో 8 GB ర్యామ్ కాస్త 8 GB ర్యామ్కు ఎక్స్పెండ్ అవుతుందండి. దీని మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా, రెండో కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ కెమెరా అండి. దీంట్లో ట్రినిటీ ఇంజన్ యూజ్ చేయడం జరిగిందండి. దీనివల్ల మన బ్యాటరీ అనేది త్వరగా పాడవకుండా ఎక్కువ కాలం వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.